పరిస్థితి. ఇక తెలంగాణలో వాస్తవంగా ఏది మంత్రి సీతక్కకు సంబంధించి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించిన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే అక్కడ నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే గ్రాడ్యుయేట్ సంబంధించి కూడా ఏమాత్రం కూడా అక్కడ హాజరు కాలేదు. వేసిన చైర్లలో సగం కూడా ఫిల్ కాలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పట్టభద్రుతులు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక దాన్ని చూద్దాం. మంత్రి సీతక్క సభ అట్టర్ ఫ్లాప్. భైంసాలో ఎమ్మెల్సీ ఎన్నికల సభకు రాని గ్రాడ్యుయేట్స్, ఖాళీగా కుర్చీలు, కనీసం హాజరు కానీ 50 మంది, జనం లేకపోవడంతో సీతక్క అసహనం. ఒక మంత్రి అయి ఉండి కనీసం 50 మంది కూడా అక్కడికి సభకు పోలేదట. అంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు కూడా చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీచర్ ఎమ్మెల్సీగా నిలబడేటువంటి వ్యక్తి కూడా చాలా వరకు కూడా అక్కడ అంటే తెలియని వ్యక్తి, ముఖపరిచయం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆయన ఒక విద్యా వ్యాపారవేత్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆ సభకు కూడా నిరాకరించి వెళ్ళని పరిస్థితి. ఒక మంత్రి ఉండి అక్కడికి వెళ్ళిన అంటే టైంలో అక్కడ ఎవరు కూడా పోకపోవడం పట్ల మంత్రి కూడా చాలా వరకు అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు ముందే కాంగ్రెస్కు షాక్ ఇస్తున్నారు. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి సభలను గ్రాడ్యుయేట్స్ పట్టించుకోవడం లేదు. ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సోమవారం నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో నిర్వహించిన ఎమ్మెల్సీ మీటింగ్కు స్పందన కరువైంది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క హాజరై సమావేశం జనం లేక వెలవెలబోయింది. దీంతో సీతక్క తీవ్ర అసహనం గురయ్యారు. మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేల్ వస్తున్నారని తెలిసిన గ్రాడ్యుయేట్లు సమావేశానికి రాకపోవడంతో నేతలు కంగుతిన్నారు. కనీసం ఫంక్షన్ హాల్లో వేసిన కుర్చీలు కనీసం కూడా నిండలేదు. దీంతో మంత్రి సీతక్క తీవ్ర అసహనానికి గురయ్యారు. గ్రాడ్యుయేట్లు సమీకరణలో ఫెయిల్ కావడంతో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఓటర్ల సమీకరణలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభకే జనం సమకూర్చకపోతే రేపు ఓటింగ్లో గ్రాడ్యుయేట్లు ఎలా తమ వైపు వస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా గెలిచి అధిష్టానానికి గిఫ్ట్గా ఇద్దామని చూస్తే ఇలా జనం లేని సభలు పెట్టి పరువు తీయొద్దని చెప్పినట్లుగా ప్రచారం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఏదైతే రాబోయినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, అంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ వ్యతిరేకత వస్తుంది. అంటే యాక్చువల్గా ఆయన ఏదో ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా ఎంతో కొంత జన సమీకరణ ఉంటుండే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన పట్ల కూడా విశ్వాసం అయినట్టు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి గ్రాడ్యుయేట్లు ఎవరైతున్నారో ఏ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిమ్మల్ని నచ్చి ఓట్లు అడిగితే మరి ఎన్నికల్లో వీళ్ళు ఏం చెప్పారు? ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో వీళ్ళు చెప్పింది ఏంటి? 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. 14 నెలలు అవుతుంది. 14 నెలలు ఇప్పటికి అవుతుంది. మరి ఈ నిరుద్యోగ భృతి ఏదన్నా అడగండి. నెంబర్ 1, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అయ్యా మా ఉద్యోగాలు ఇవన్నీ అడగండి. ఇక ఇంకా 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 అడిగా చాలా ఉన్నాయి. మరి మా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. నామమాత్రంగా పోయిన సంవత్సరం మరి జాబ్ క్యాలెండర్ నామమాత్రంగా ఇచ్చారు. మరి ఇప్పటికీ 1 నెల అయిపోయింది, 2వ నెల కూడా అయిపోవడానికి దగ్గర ఉన్నది. మరి మా జాబ్ క్యాలెండర్ ఏదని అడుగురి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలు మీరు వాళ్ళని క్వశ్చన్ రేజ్ చేయండి. మీ డిమాండ్స్ ఏవైతున్నాయో వాళ్ళని ఖచ్చితంగా అడగాల్సిన అవసరాలు ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మోసపూరితంగా ఈరోజు వచ్చి మన ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు, కానీ మన గురించి మాట్లాడడానికి కూడా రావట్లేదు. మరి ఇదే నరేందర్ రెడ్డి కావచ్చు, ఇతర ఉన్నటువంటి ఈ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, 6 గ్యారెంటీలు ఏడైనాయి, 420 హామీలు ఏడవాయే, నిరుద్యోగుల అంశం ఏడవైంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. టీచర్లకు పీఆర్సీలు వస్తలేవని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఏడవైనాయి అని అడగండి ఒక్కసారి.
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరన్నా వస్తే వెంటవాడు అడగండి క్వశ్చన్స్. ఎందుకంటే అడగాల్సిన అవసరం ఇప్పుడే ఉన్నది. మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయినాయంటే వాళ్ళు మన దిక్కు కూడా 5 ఏళ్ళు చూసే పరిస్థితులు కూడా ఉండయి. ఈ గ్రామీణ స్థాయి ఉన్నటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి పెద్ద మొత్తంలో వాళ్ళకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎమ్మెల్సీ సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాంట్లో వాళ్ళ బలం ఎంతున్నదో చూపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే నిరుద్యోగులను చాలా వరకు విపరీతంగా మోసం చేసి చిన్న మోసాలు కాదు అవి, చాలా పెద్ద ఎత్తున మోసం చేసిరు. వాళ్ళకి సంబంధించి 2 లక్షల జాబ్స్ ఇస్తామని కేవలం 50,000 జాబులు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 50,000 జాబులు కూడా వీళ్ళు ఇచ్చినాయంటే గత నోటిఫికేషన్లో ఏవైతే వాళ్ళు ఇచ్చిన జాబ్స్ ఉన్నాయో వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మీ 50,000 జాబ్స్ ఇచ్చినామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. ఆ రోజు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు. మరి నిరుద్యోగుల ప్రభుత్వం ఏడవైందో మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక కేసీఆర్ కోసం ఎర్రవెల్లి గ్రామస్తుల యాగం పూజలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు కేసీఆర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఘనంగా జరిగాయి. కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఎర్రవెల్లిలో గ్రామస్తులు యాగం నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవెల్లిలో జరిగిన ఓ ఫంక్షన్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు ఒకరినొకరు దండలు ఉంగురాలు మార్చుకున్నారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసిన నేతలు కేసీఆర్ పుట్టిన సందర్భంగా ఎర్రవెల్లిలో ఆయన నివాసంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. కేసీఆర్ను కలిసి బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కలిశారు. జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన 100 ఏళ్ల ముందు చూపు పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. 100 ఏళ్ల ముందు చూపులో కేసీఆర్ దశాబ్ద కాలం పాటు కృషితో అందించిన ప్రగతి పాలనలో రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులను